క్రమ సంఖ్య 1 ప్రకటన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబట్లే? మీకు అభ్యర్థులు దొరకలేదా? ఒకటి చెప్పాలి. దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా. డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో ఫస్ట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. ఈ ఫార్ములా రేస్ కారే ఉన్నది. దాని మీద నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు. కోర్టు మొత్తం క్లియర్గా అయిపోయింది. ఏమన్నా చేసుకోవచ్చని నీ పిటిషన్ కొట్టేసింది. మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. నీ బతికేంది నువ్వేంది? ఏదో బిచ్చ బతుకునేది. ఇంకా ఆకారం పోలే నీకు బిడ్డ. నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా పడ, నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా. మొత్తం డాటా నగరం. నువ్వు సవాల్ చేయను. నువ్వు నా సవాల్ చేయి. చరిత్రకు సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. పర్సనల్గా పోవద్దని నేను పోతలేను. నువ్వు నా సవాళ్ళకి సిద్ధమా చెప్పు, నీ బయట పడతా. నేను లీగల్ నోటీస్ ఇచ్చినావు. పిరికి పందలకి పారిపోయిన పిరికి పందవు నువ్వు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కల దగ్గర మళ్ళీ చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా. రాళ్ళు చెప్పుతో కొడతాను నేను. అమెరికా నుండి చిప్పలు కడిగినోడివి. నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు. దెబ్బలు తిన్నది మేము, కేసులు భరించేది ఇక్కడ పేదోళ్ళు. నువ్వు ఛాయలు పోసి, దోశలు వేసి, కూరగాయలు అమ్మి, ఫోటోలు దిగి, జేఎస్ఎల్ ధర్నా వేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం గడుపుకునే మూర్ఖునివి. ఒక ఫాల్తు రాజకీయ నాకునివి నువ్వు. నువ్వా నా గురించి మాట్లాడేది? నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్త నేను. నువ్వేం చెప్పు? మీ అయ్యా ఉద్యమకారులకు చలామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్నావు. నువ్వు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి నీకు ఏం తెలియకుండా ఏం లేకున్నా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి గారి టికెట్ నీకు ఇప్పిస్తే నువ్వు తీసుకొని అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాజకీయ మీ పార్టీని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని వచ్చినటువంటి ఈ శోభకర్ కూడా మోసం చేస్తావు నువ్వు. ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యేవా, నీ చెల్లె ఎమ్మెల్సీ, ఎంపీ, మీ బామర్దో ఎమ్మెల్యే, మీ సడ్డకుడు కొడుకో వియ్యంకుడు కొడుకో ఆయన ఎంపీ. ఎవరు మిగిలిరుగా? ఉద్యమకారులందరినీ పక్క పెడుతుంది. నిజమైన ఉద్యమాలకు టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్లు ఇప్పించుకొని ఇవాళ పోటీ కాలం మీద తోపు కాలం వాడితే రాళ్లతో కొడతారు. నువ్వేం చెప్పరాదు, నీకేం చేయాలి చెప్పరాదు. పెద్ద అవినీతి పరువు నువ్వు అవినీతి పడ్డా, రేవంత్ రెడ్డి అవినీతి పడలే. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం